ఇరాన్తో సీజ్ ఫైర్ టైంలో ట్రంప్ గ్రీన్లాండ్ తేనెతుట్టెను ఎందుకు కదిపారు? నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికి మారుతూ ఉంటుందని పదే పదే నిరూపిస్తున్నారా? చిత్ర విచిత్ర ప్రకటనలతో, రకరకాల హావభావాలతో వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ట్రంప్కు నిజంగానే ఏదో అయ్యిందా? ప్రపంచ రాజకీయ నేతల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరే వేరు. డబుల్ యాక్షన్ హీరోలా డబుల్ రోల్లో యాక్టింగ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉండటం ఆయనకున్న అదో పిచ్చి స్పెషాలిటీ. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటారో, ఎవరితో దోస్తీ కడతారో, ఎవరితో కసుబుసులాడతారో ఆయనకు కూడా తెలియదు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చింది మొదలు ట్రంప్ ప్రతిరోజు వార్తల్లో హెడ్లైన్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రంప్ ట్వీట్లు, పోస్టులు తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి. ట్రంప్ పేరు మీద మీమ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇరాన్తో వార్ మొదలయ్యాక ట్రంప్ ను వైరల్ చేసే ట్రెండ్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే రోజుకో మాట, పూటకో స్టేట్మెంట్. ఇరాన్తో యుద్ధంలోనూ ట్రంప్ ఇదే తీరుగా తిక్కతిక్కగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ ని తక్కువగా అంచనా వేసి ఇజ్రాయెల్తో కలిసి దాడులకు తెగబడ్డ ట్రంప్నకు అతి కొద్ది కాలంలోనే తత్వం బోధపడింది. దానికి తోడు హర్ముజ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఇరాన్ ప్రపంచ చమురు రవాణాను స్తంభింప చేయడంతో ట్రంప్నకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. దీంతో హర్ముజ్ జలసంధిలో నౌకలకు తామే రక్షణ ఇస్తామని కాసేపు, నౌకలను అడ్డుకుంటే ఇరాన్ అంతు తేలుస్తామని మరి కాసేపు బెదిరింపులకు దిగారు. ఒకానొక సమయంలో ఇరాన్ను ఉద్దేశించి ట్రంప్ ఏకంగా ట్రూత్లో బూతు పురాణం అందుకున్నారు. అత్యంత దారుణంగా ఆయన వాడిన పదజాలాన్ని చూసి అధ్యక్షుడిగా అన్ఫిట్ అని విపక్షాలు మండిపడ్డాయి. అయితే ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ అదర్లేదు, బెదర్లేదు సరికదా, ఢీ అంటే ఢీ అంటూ వణుకు పుట్టించింది. అటు హర్ముజ్ మీద యుద్ధానికి నాటో దేశాలు సైతం ట్రంప్నకు సహాయ నిరాకరణ చేయటంతో ఏం చెయ్యాలో తెలియని ట్రంప్ వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. అసలు హర్ముజ్ జలసంధితో తమకు అవసరమే లేదని, తమ వద్ద సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, జలసంధితో అవసరం ఉన్న ఫ్రాన్స్, చైనా సహా పలు దేశాలు దాని సంగతి తేల్చుకోవాలని కొత్త పాట ఎత్తుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సీజ్ ఫైర్ ప్రకటించాక ఆట విడుపు దొరికిందనుకున్నారో ఏమో, తన టార్గెట్ ను గ్రీన్లాండ్ వైపు మళ్లించారు. పనిలో పనిగా నాటో దేశాలపైన అక్కసు వెళ్లగక్కారు. అవసరమైనప్పుడు నాటో తమతో లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని గ్రీన్లాండ్ గుర్తుంచుకో అంటూ ట్వీట్ చేశారు. ఇదే విషయంపై ఓ ప్రెస్ మీట్ లోనూ వ్యాఖ్యానించారు. ఓవైపు ఇరాన్తో సీజ్ ఫైర్ అంటూనే గ్రీన్లాండ్ అంశంపై తన స్టైల్లో రాయి విసిరి మరో తేనెతుట్టను కుదిపేశారు ట్రంప్. దీంతో గ్రీన్లాండ్ అంశం, నాటో భవిష్యత్తు, యూరప్ అమెరికా సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలు కొత్త అంతర్జాతీయ రాజకీయ చర్చ. ఈ గోల ఇలా ఉంటే మరోవైపు ఎప్స్టీన్ ఫైళ్ల గోల కూడా ట్రంప్, ఆయన సతీమణి మెలానియా వెంట నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు తొలగించారని ఆరోపణలు వినిపిస్తుంటే, జెఫ్రీ ఎప్స్టీన్ తో తనకు సంబంధాలున్నాయంటూ వస్తున్న వార్తలను అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఎప్స్టీన్ తో తనను ముడిపెడుతూ చేస్తున్న అసత్య ప్రచారం వెంటనే ఆగాలన్నారు. తానెప్పుడు ఎప్స్టీన్ తో స్నేహితురాలుగా ఉండలేదని, తాను ఆయన బాధితురాల్ని కాదని చెప్పారు. ట్రంప్నకు తన ఎప్స్టీన్ పరిచయం చేయలేదని, 1998లోని న్యూయార్క్ లోని ఓ పార్టీలో ట్రంప్ ను అనుకోకుండా కలిశారన్నారు. అలాగే ఎప్స్టీన్ సహచరుడైన మ్యాక్స్వెల్ తో కూడా ఎలాంటి సంబంధం లేదని, తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఇదంతా చేస్తున్నారని మెలానియా గగ్గోలు. ట్రంప్ చుట్టూ తిరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని రోజులుగా ట్రంప్ చిత్ర విచిత్ర విన్యాసాలు, చిత్ర విచిత్ర పిచ్చమాటలు చూశాక ట్రంప్ డెమాషియాతో బాధపడుతున్నారన్న వైద్య నిపుణుల మాటలను వైట్ హౌస్ ఖండించినా అదే నిజమని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. మరది నిజమైనా కాకున్నా మున్ముందు ట్రంప్ నుంచి ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో మరి హతవేది.